ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో చేసిన ఆలూ పలావ్ రెసిపీ చూసేయండి. ముందుగా పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత 2 సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2-3 పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ మెత్తబడే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 టీ స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకున్న తర్వాత ఆలూ పలావ్ కోసం అని చెప్పేసి 2 ఆలుగడ్డల్ని తీసుకున్నానండి. సో ఆలు ముక్కల్ని కొంచెం మీడియం సైజులోనే కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కట్ చేస్తే రైస్లో అంతా ఆలు ముక్కలు మెత్తబడిపోతాయి అన్నమాట, రైస్తో మిక్స్ అయిపోతాయి అని చెప్పేసి నేను కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసి తీసుకున్నాను. సో ఇక్కడ ఆలు అండ్ పచ్చి బఠానీ అండ్ ఒక సన్నగా తరిగిన టొమాటోను యాడ్ చేసుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు కావాలి అనేసి అంటే టొమాటోకి బదులుగా టొమాటో ప్యూరీని మిక్సీ పట్టి కూడా తీసుకోవచ్చు. సో నేను సన్నగా తరిగి పెట్టుకున్న ముక్కల్ని మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇది ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవడం వల్ల ముక్కలు సాఫ్ట్ అయిపోతాయి. ముక్కలు సాఫ్ట్ అయిపోయిన తర్వాత దీంట్లోకి రుచికి తగినంత ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ అంత కారం, అలాగే 1 టీ స్పూన్ అంత ధనియా పౌడరు, చిటికెడంతా గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. గరం మసాలా వచ్చేసి ఆప్షనల్ అండి. నేను పలావ్ కాబట్టి ఫ్లేవర్ కోసం అనేసి యాడ్ చేస్తున్నాను. మనం ఆల్రెడీ స్టార్టింగ్లోనే హోల్ బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసాం కదా, గరం మసాలా యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు. సో టేస్ట్ బాగుంటుందని చెప్పేసి నేను యాడ్ చేసుకున్నాను. ఎక్కువ మొత్తంలో అయితే యాడ్ చేయకండి, కొంచెం మాత్రమే వేసుకోండి. సో ఇది తీసుకున్న తర్వాత నేను పలావ్ కోసం అని చెప్పేసి 1.5 గ్లాసెస్ బాస్మతి రైస్ని తీసుకున్నాను. సో బాస్మతి రైస్ను నేను ముందుగా ఏం నానబెట్టలేదండి, ఆల్రెడీ నానబెట్టి లేదు కాబట్టి డైరెక్ట్గా వాష్ చేసి తీసుకున్నాను అనమాట. 1.5 గ్లాసెస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ లెక్క తీసుకుంటున్నాను. సో 1కి 2 లెక్క చొప్పున తీసుకున్నాను అనమాట. ఇది తీసుకున్న తర్వాత మొత్తము ఫస్ట్ ఆలు ముక్కల్లోకి రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని 3 గ్లాసుల నీళ్ళని యాడ్ చేసుకొని మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 15 నుంచి 20 నిమిషాల్లో మనకు ఆలు పలావ్ రెడీ అయిపోతుందండి. దీనికి పెద్ద ప్రాసెస్ ఏం పట్టదు, లంచ్ బాక్స్కి కూడా ఎంతో బాగుంటుంది. అంటే ఈజీగా అయిపోతుంది, బట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. నేను హెల్దీ అని చెప్పను, బట్ టేస్ట్ వైజ్గా అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఒక 15-20 మినిట్స్ తర్వాత నాకు ఇక్కడ ఆలు పలావ్ రెడీ అయిపోయింది. చూడండి, రైస్ కానీ చదిపోలేదు, ముక్కలన్నీ బాగానే ఉన్నాయి అండ్ చాలా టేస్ట్ అంటే చాలా బాగా వచ్చిందండి. సో నేను ఇక్కడ ఆలు పలావ్ని పెరుగు అండ్ ఆనియన్ అండ్ లెమన్తో సర్వ్ చేసుకుంటున్నాను. రెసిపీ మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.